నరాలు తెగే ఉత్కంఠకు తెరపడేది మరికొన్ని గంటల్లోనే. ఇప్పటికే కౌంటింగ్కు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. గడియారంలో ముళ్ళు ముందు కదులుతున్న కొద్దీ పార్టీతో సంబంధం లేకుండా నేతల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. ఇటు ప్రజల్లో కూడా క్యూరియాసిటీ అంతకంతకు పెరిగిపోతోంది. ఇంతకీ ఏపీలో కౌంటింగ్కు ముందు పరిస్థితి ఎలా ఉంది? ఫలితం ఎలా వచ్చినా పార్టీలు దానిని సమ్మతించే పరిస్థితి ఉందా, లేక పోలింగ్ నాటి పరిస్థితులు రిపీట్ అవుతాయా? ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? వైసీపీనా లేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి? ఎవరిది గెలుపు? ఎగ్జిట్ పోల్స్ ఏమో విచిత్రంగా వచ్చాయి. కొన్నేమో కూటమి గెలుపు నల్లేరుపై నడికే అని ఫిక్స్ చేశాయి. మరికొన్నేమో వైసీపీదే మళ్ళీ అధికారం అంటూ జోస్యం చెప్పాయి. మరికొన్నేమో టగ్ ఆఫ్ వార్ ఉంటుందని చెప్తున్నాయి. ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉన్నా ప్రజలు అసలు తీర్పు ఇప్పటికే ఈవీఎంలో నిక్షిప్తం చేసేశారు. అది మరికొన్ని గంటల్లో బయటికి రాబోతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ షురూ అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్, అదే ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీకి దారితీసిందో ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క రౌండ్ వారీగా ఫలితాలు వెలువడుతూ ఉంటాయి. మొత్తంగా కౌంటింగ్ జరుగుతుంది, ఫలితాలు వస్తాయి. ఇది ఓకే. ఫలితాలు వెలువడ్డ తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయి? ఇదే క్వశ్చన్ కొంచెం కంగారు పెడుతోంది, కొంచెం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే పోలింగ్ రోజు జరిగిన విధ్వంసం అందరం చూశారు. స్వైర విహారం చేశారు కర్రలతో, రాళ్లతోటి. ఎవరు ఓడినా దానిని హుందాగా అంగీకరిస్తారా పార్టీల వాళ్ళు, లేక కావాలని మళ్ళీ రచ్చ చేస్తారా అనేది ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్లన్నీ ఇండియా పాక్ బార్డర్లా కనిపిస్తున్నాయి. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. బట్ కానీ ఎక్కడో లోపల ఒక రకమైన భయం అనేది ఇంకా అక్కడ స్థానికుల్లో కనిపిస్తుంది. ఏమో ఎప్పుడు ఎలా జరగబోతోందో, ఏం జరగబోతోందో. ఎందుకంటే ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఏదో ఒకటి చేసి దానిని అవతల పార్టీలపై మోపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పోలింగ్ రోజు అదే చూసాం మనం. ఇప్పటికే వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఇదే చెబుతున్నాయి. అందుకే పోలీసులు దీనిపై చాలా ఫోకస్ పెట్టారు. పల్నాడులోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, ఈ రెండు ఇప్పుడు నేషనల్ వైడ్గా క్వైట్ ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే పోలింగ్ జరిగిన విధ్వంసం అంతా ఇంత కాదు. తలలు బగిలాయి, కాళ్ళు విరిగాయి, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలు పోలేదు. కానీ పోలీసులు ఆ మాత్రం కంట్రోల్ చేయకపోతే ఆ దారుణాలు కూడా జరిగాయి. అయితే ఈ అల్లర్లను ఓ కనువిప్పుగా భావించారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సిఎస్సి. దీంతో ఈ 2 జిల్లాలు ఇప్పుడు సలార్ మూవీలో కాన్సార్ను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రోడ్డుపై చూసినా ఆయుధాలు ధరించిన పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ బలగాలు కనిపిస్తున్నాయి. ఇంత గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో భద్రతను ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్లు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ 2 ప్రాంతాల్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులంతా హై అలర్ట్లో ఉన్నారు. కౌంటింగ్ రోజు ఏదైనా విధ్వంసకాండ జరిగితే ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే అన్ని జిల్లాల ప్రజల కళ్ళ ఎదుటే మాక్ డ్రిల్స్ నిర్వహించారు పోలీసులు. కేసు చిన్నదైనా పెద్దదైనా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీట్ ఓపెన్ అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. గతంలో అల్లర్లలో పాల్గొన్న వారు అందరిపై రౌడీ షీట్ ఓపెన్ కానుంది. నిజానికి వారంతా ఇప్పటికే జైళ్లలో ఉన్నారు. ఇక వాళ్ళంతా కోర్టు చుట్టూ కచేరీ చేయడం కన్ఫర్మ్గా కనిపిస్తోంది. దీంతో పోలీసులు కూడా ప్రజలకు ఒక సైలెంట్ వార్నింగ్ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కౌంటింగ్ ఎలా సాగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్. కానీ దయచేసి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎన్నికల్లో గెలిచేది ఒకటే పార్టీ, అధికారం చేపట్టేది ఒకటే పార్టీ, సీఎంగా పగ్గాలు చేపట్టేది ఒక్కరే. సో రిజల్ట్ ఏదైనా దాన్ని హుందాగా అంగీకరించండి. మీరు ఆశించిన ఫలితం వస్తే ఓకే, రాలేదంటే ఎందుకు రాలేదనే విషయాన్ని అనలైజ్ చేసుకోండి. అంతేగాని ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టకండి, మీరు రెచ్చిపోకండి. ఇక పార్టీల కార్యకర్తలకు, నేతల అభిమానులకు కూడా మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, అన్న చెప్పాడు కదా అని అల్లర్లు చేయకండి, విధ్వంసకాండను సృష్టించకండి. మీరేం అన్న చేతుల్లో కత్తులు కాదు, ఉస్కో అంటే ఊరకడానికి వేట కుక్కలు కాదు. పోలింగ్ తర్వాత ఏం జరిగిందో చూశారు కదా. ఆనాడు రెచ్చిపోయిన వాళ్ళంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అందులో ఒక్కరైనా పేరు మోసిన నేత ఉన్నారా? లేరు. అందరూ సామాన్య కార్యకర్తలే. ఎప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నది కూడా వాళ్ళే, వాళ్ళ కుటుంబాలు కూడా. సో చేసే పని ఆవేశంతో కాదు, ఆలోచించి చేయండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.